పూర్ణ సిద్ధిని పొందినటువంటి యొక్క మహానుభావులు వారి యొక్క పూజ కూడా భోగారం వాస్తవ్యులు, భోగారం కాదు భోగవరం అంటే భోగభాగ్యాలు ఇచ్చినటువంటి యొక్క వరం ఇచ్చినటువంటి గ్రామం అని దానికి నేను పేరున్నాను. అది కోశిక మండలంలో ఉంటుంది. భోగభాగ్యాలతో వరం ఇచ్చాడట శివుడు, అందుకే దానికి భోగవరం అనే పేరు వచ్చేసింది. అటువంటి రంగారెడ్డి గారు కూడా శ్రద్ధ వహించి ధూపం సాంబశివుడు మిత్రునితో కలిసి ఎంతో సంపూర్ణమైనటువంటి యొక్క పీఠ పూజ గావించారు. పీఠాధిపతులైనటువంటి యొక్క ప్రస్తుత పీఠాధిపతులు చిన్నకార్యార్యుల సమక్షమున మరియు పెదబాబు గారి యొక్క నేతృత్వంలో వాళ్ళిద్దరు అన్నదమ్ములు వచ్చి ఇక్కడ పూజలు అందుకొని ఈ పవిత్రమైన కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ఆ సద్గురుడు సదా కటాక్షించుగాక అని ప్రార్థిస్తూ కథను ప్రారంభిస్తున్నాం. వింటే భారతము వినాలి, తింటే గారెలే తినాలి, కంటే మగపిల్లవాడిని కనాలి అంటున్నారు. మాట వరుసకు అంటే ఆడపిల్లలంటే వరకట్నం ఇవ్వాల్సి వస్తుందని అన్నమాటనే గాని ఆడబిడ్డలు లేకపోతే ఈ సంధానమే లేదు. కాబట్టి అందరూ కావాల్సిందే. అట్లా ఈ భారత కథ నుండి భక్త మాధవదాసు అనేటువంటి యొక్క జైముని భారతం నుండి ఒక ఘట్టాన్ని వినిపించమని ఇక్కడ పెద్దలు కోరారు. అందులో గురు శిష్య సంవాదము, గురు మంత్రము కొరకై, గురు సేవ కొరకై ఎంత తపిస్తాడో ఆ భక్తుడన్న విషయాన్ని మీరు ఈ చరిత్రలో వింటారు. ధర్మరాజు సహస్ర నాగవాసం లేని గంటల యాగము అనేటువంటి యొక్క చరిత్ర వినిపిస్తున్నాం. భక్తులారా, 18 పర్వాల భారతాన్ని వినని వారంటూ చదవని వారంటూ లేరు. ఇక్కడ చాలా మందికి తెలుసు భారతం. కానీ చివరిలో భారతం అంతా అయిపోయిన తదుపరి కురుక్షేత్ర సంగ్రామ సమరములో అధర్మానికి పాల్పడినటువంటి యొక్క పాండవులు, అధర్మానికి పాల్పడినటువంటి యొక్క కౌరవులు నవకండ భూమండలాధిప మకుట తటి ఘటిత మణిగణ నిరంతర నీరాజిత నిజపాద పంకేరు ఉండనైన నేను, నాకు ఈ ప్రపంచముల ఏది అసాధ్యంబు అంటూ పౌరుష వాక్యములతో కఠినుడైనటువంటి దుర్యోధనుడు అనేక మార్లుగా పాండవులను ఓడించాలని ప్రయత్నించాడు. ధర్మదేవత వీరి ఎందుంది కాబట్టి ఎప్పటికైనా ధర్మమే జయం, కర్మమే ఉడయం అన్నారు పెద్దలు. ఎప్పటికైనా ధర్మమే జయిస్తుంది, కర్మము నశించిపోతుంది, ఇది సత్యం. ఆ విధంగా చివరకు కౌరవులు కురుక్షేత్ర సంగ్రామ సమరములో 18 అశ్వయునీల సైన్యముతో చిత్తుగా ఓడి రక్తసిక్తమై అందరూ కూడా మరణమయ్యారు. అందరూ మరణించారు. ఒక్కరు కూడా బ్రతకలేదండి. పాండవులు మాత్రమే నిలిచిరే. ఆ పాండవులు మాత్రమే మిగిలారు. ఎవరైనా వేరు కాదండి. ఇక్కడ ధర్మరాజు చూస్తున్నాడు. ఉటావుటిగా లేదండి. ఆ ధర్మరాజు సింహాసనంలో కూర్చున్నప్పుడు ఒక వ్యక్తి వస్తున్నాడు. ఎవరండి మీరు అన్నాడు ధర్మరాజు. ఇక్కడ చరిత్రలో మాట, మీరేమనుకోకండి. అయ్యలారా, శంకు చక్ర గదాధారి పట్టు పీతాంబరధారి కౌస్తుభలంకారుడైనటువంటి శ్రీహరి ఎప్పుడైతే ఈ యొక్క దుర్మార్గులైనటువంటి యొక్క కౌరవులు హతమైపోయారో, పాండవులు మాత్రమే ఇంద్రప్రస్థపురాన్ని నవరత్న ఖచ్చిత సింహాసనాసీనుడికి కూర్చున్నాడు. వెంటనే శ్రీకృష్ణ భగవానుడు వస్తున్నాడు. వీళ్ళు ధ్యానం చేస్తున్నారు. రారా ముగ్గుల మురహరి, రారా నవనీత చోర నాదు ముకుంద, రారా నా కష్టము తీర్చగా, రారా ఇది వేళగాను రంజిత కృష్ణ. కృష్ణ అఖండ సచ్చిదానంద స్వరూప వస్తున్నాడు. ద్వారంలో నిలబడ్డావు, రావయ్య కృష్ణ అంటూ ఇలా ధ్యానిస్తున్నారు. మోహన మృదుమురళి
పాయి యశోద ప్రవిమల బాల, పాయి యశోద ప్రవిమల బాల, శోభిత తులసి సుందర లేనట్టుంది, శోభిత తులసి సుందర బాల, మోహన మృదు మురళి లోల, మోహన మృదు మురళి, మృదు మురళి, మృదు మురళి. నిరతము నిన్నే నమ్మితినయ్యా, ప్రభో నిరతము నిన్నే నమ్మితినయ్యా, నిరతము నిన్నే, నిన్నే నమ్మితిని నిత్య మంగళ నీలదేయ సుఖలోక బాంధవ, నిన్నే నమ్మితిని నిత్య మంగళ, నిన్నే నమ్మితిని నిత్య మంగళ నీలదేయ సుఖలోక బాంధవ, కరుణ చూచివో ఎటి సుందరమము కావరావ గోపాల బాలశ్రీ మోహన మృదుమురళి కృష్ణ, మోహన మృదు మురళి, మృదు మురళి, మృదు మురళి. జయ వేణుగోపాల కృష్ణ భగవానికి అంటూ ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవానుడు వచ్చాడో శిరసాష్టాంగ దండ ప్రమాణం చేసి బోర్ల పడ్డాడట ఆ పాండవులు. శిరసాష్టాంగ దండం అంటే ఏమిటండి? బోర్ల పడి దండం, పొరలు దండం అంటారు. ఈ దేహంలో ఉండబడినటువంటి యొక్క అష్టాంగములు అంటే ఈ తల పాలము, ఈ యొక్క వక్షస్థలమైనటువంటి యొక్క ఎదరము, పాదములు, ఊరువులు, ఈ యొక్క చేతులు, కాళ్ళు మొత్తం బోర్ల పడి పెద్దల పాదాలపైన దండం చేయడము, దేహంలో ఉండబడిన అష్టాంగములతో చేయడమే శిరసాష్టాంగ దండ ప్రమాణం అంటారు. అంటే దండాలంటే పూర్వకాలంలో పెద్దలు అట్లా పెట్టుకునేవాళ్ళు పూర్వకాలం. కానీ ఈనాడు దండాలంటే ముదిరి గండాలకు వచ్చిందండి, మాట వరుస కోపం కాకుండా. ఎందుకంటే పూర్వకాలం మన పెద్దలు దండం పెట్టుకుంటే ఇద్దరు పెద్ద మనుషులు కలిశారంటే మంచిగా విభూతి రేఖలు, కుంకుమ రేఖలు ధరించి, ఏమండి పెద్ద మనిషి నమస్కారం అని రెండు చేతులు ఆ తలపైన సహస్రార స్థలంలో రెండు చేతులు ముగిలించి దండం పెట్టుకునేవాళ్ళు. ఎందుకంటే సహస్రారంలో కూడా సద్గురుమూర్తి స్థానం ఉంది కనుక నీలో ఉండబడిన సద్గురుమూర్తికి నా యొక్క దండం అని అలా దండం అని చేసుకున్నారు. అయితే వాళ్ళ జమాన తగ్గిపోవడం వల్ల దండం కూడా కొంచెం తగ్గిపోయింది. ఆ పెద్ద మనుషుల దండం తగ్గిపోయి మా తండ్రి గారి జమాన వచ్చేసింది. మా తండ్రి గారి జమానలో అక్కడ ఉండబడిన దండం కొంచెం కిందికి దిగింది. ఎందుకంటే జమాన తగ్గినందుకు కొంచెం కిందికి దింపారు. ఇక్కడి నుంచే ఏమండి దండం బాగున్నారా అనుకుంటున్నాం. అంటే అది కూడా పర్వాలేదు. ఇక్కడ కూడా వక్షస్థలంలో రుద్రస్థానం ఉంది, 6000 అంశాల జపం తీసుకుంటున్నాడు అని చెప్పేసి దండం అని కొంతవరకు మా తండ్రి గారి జమానలో దండం పెట్టుకున్నారు. ఇంకా జమాన తగ్గిపోయింది, మా జమాన వచ్చేసింది. ఇది నవనాగరికత, 9వ నాగరికత. ఓ చేయికి పచ్చివాయు వచ్చి పడిపోయినట్టేంది కొంపదీసి. మాట వరుస కోపం కాకుండా ఒక్కటే చేయనిచ్చింది. దండం సార్, గుడ్ మార్నింగ్, వేర్ ఆర్ గోయింగ్ సార్? గోయింగ్, కమింగ్, యువర్ ఈస్ సిట్టింగ్, సిట్ డౌన్, హలో మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ బ్రదర్స్, థ్యాంక్స్, సిట్ డౌన్, హలో మై డియర్ ఫ్రెండ్స్ అంటూ ఒక చేతితో దండం పెట్టుకోవడం మొదలెట్టారు. ఇక కొంతమంది అక్కడక్కడ పెద్ద పెద్ద ఆఫీసర్లు ఉంటారు, వాళ్ళ దగ్గరికి మనది ఏమైనా అవసరం నిమిత్తంగా వెళ్ళి ఇతర ఎంఆర్ఓనో లేక పెద్ద ఆఫీసరో, ఈ గ్రామానికి పెద్ద మనిషో ఇతనికి దండం పెట్టుకుంటే మనకేమైనా ఏమైనా భూములో డబల్ బెడ్రూమ్ లేకపోతే నిత్యావసర సరుకులటువంటి రేషన్ కార్డ్సో ఈ భూముల పట్టా పంపిణీలో ఏదైనా ఒకటి లభిస్తుంది. ఈ కనుక పెద్ద మనుషులకు దండం పెట్టుకోవాలని ఆఫీసర్ గారు దండం అండి, 2 చేతులు ఎత్తి దండం అంటే ఆయన 2 చేతులు ఓట్టుకొని ఇట్లా బాగా చూడండి, దండం సార్ అంటే. అవునా? అంటే ఎప్పుడైనా నీ పని చేస్తే ఎట్టే తిరుగు
అరగని కొడుక చెప్పులు అరగ తిరుగుతూ వాడి తాళ తింటాడు దండం సార్ అంటే ఆ చెట్ల మీద తొండలు ఊపుతాయి చూడండి, పడంగి తొండలు. దండాలు మొదలు ప్రాణగండాలకు వచ్చిందండి. కానీ పాండవులు అలా చేయలేదండి, శిరశాస్త్రంగా దండ ప్రమాణం చేశారట. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు చిరునవ్వు ఉండరు అయ్యారా లేండి, మనోవాంఛ ఫల సిద్ధిరస్తు పాండవులారా, మీ యొక్క కర్మ తీరిపోయింది, దాయాదుల పోరు అడిగిపోయింది, పోరు లేని గంజి పీగడే చాలన్నారు పెద్దలు. ఇన్నాళ్ళుగా 18 అక్షయుణుల సైన్యంతో విర్రవీగుతున్న ఆ కురుక్షేత్ర సంగ్రామ సమరమున చిత్తుగా రక్తసిక్తమైపోయారు ఆ కౌరవులు దుర్మార్గులు. ఇక మిగిలారు మీరు మాత్రమే. ఈ ఇంద్రప్రస్థపురాన్ని పట్టాభిషేకం చేసుకుని రాజ్య పరిపాలన కావించండి. ఈనాడు హస్తినాపురం అనేది మనకు ఢిల్లీ నగరం, అదే దాని పక్కనే ఇంద్రప్రస్థపురాన్ని నిర్మాణం చేసుకున్నాడు పాండవులు. అయితే శ్రీకృష్ణ పరమాత్మ ఎప్పుడైతే చెప్పాడో ధర్మరాజు ఒక కన్నీరు వచ్చిందట. ఎందుకయ్యా అలా దుఃఖిస్తున్నావు పిచ్చివాడ, ఎందుకు నీకు ఈ సంకోచం కలిగింది? ఈనాటి నుంచి సుఖంగా మీరు రాజ్య పరిపాలన చేయరాదా అన్నాడు. లేదు స్వామి, నా మేనమామలు, మా బంధువులు, మా తాతలు భీష్మ, ద్రోణ, కృతవర్మ, కృపాచార్య, వృషసేన, సౌబల, మద్రపతి, సైంధవ, యస్మంతగా, దుశ్శాసన, కర్ణ, వికర్ణాది మహారథిక వీరాది వీరులందరినీ కోల్పోయి తిని మంచివాళ్ళు చెడ్డవాళ్ళు మొత్తం దాటిని సచ్చిరి రక్తసిక్తమై ప్రేవులు గుండెలు కనిపిస్తుంటే నా కళ్ళల్లో ఆ కురుక్షేత్రమే కనిపిస్తుంది కృష్ణ. దీనికి కారణభూతులం మేమే కదా. ఈ పాపాన్ని పరిహారమైపోయుట కొరకై నా చేత ఏదైనా ఒక యాగము చేయించవయ్యా అన్నాడు. ఈ పని మేమే చేశామనే అహంకారం వచ్చింది కదా మీకు. పిచ్చివాళ్ళు, మీరు చేయలేదు. కర్త కర్మ క్రియ సర్వాధీనము నేనై ఉన్నానని గీతలో ఒకప్పుడు చెప్పాను, మర్చిపోయారు మీరు. కనుక అయినా ఎప్పుడైతే ఈ సంకోచం మీకు వెలిగిందో ఆ సంశయం నివృత్తి అయిపోవడం కొరకై మీరు చేయవలసిన యాగం ఒకటి ఉన్నది, చేయరయ్యా. శిరసా వహిస్తాము స్వామి. చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని 101 అగ్నిగుండములు త్రవ్వించాలి. యాగగుండములు ప్రతినిత్యము 101 అగ్నిగుండములు, హోమములు, వేదమంత్రాలతో 101 మంది బ్రాహ్మణులతో ఆ యొక్క యజ్ఞగుండాలు చల్లారకుండా రగులుతూనే ఉండాలి. ప్రతినిత్యము 100,000 మందికి అన్నదానము జరగాలయ్యా. అన్నదానం చేయాల. 100 సహస్ర నాగవాసములు లేని గంటలు. శతము అంటే ఒక 100, 100ని శతం అంటారు. సహస్రారము అంటే 1000. 100,000 గంటలు తెప్పించాలి. గంటలు కంచు గంటలు, వాటిలో నాలుకలు ఉండరాదు. కంచు గంటలో తక్కెట్లో తూగమేస్తే ఒక 20 మనువులు ఉండాలి ఒకటి బరువు. అటువంటి కంచు గంటలు తెప్పించి 100,000 స్తంభములు వాతించి ఆ స్తంభములకు పై భాగంలో చివరిలో ఒక్కొక్క గంట కట్టించాల. ఇలా మీరు యాగం జరుగుతూనే ఉండాలి. ప్రతినిత్యము బ్రాహ్మణ, వైశ్య, శూద్ర, క్షత్రియ 4 జాతుల వాళ్లకు అన్నదాన కార్యక్రమాలు జరుగుతూనే ఉండాలి. ఇలా చేస్తూ ఉంటే ఇంతటి పాపం చేశారు కదా, ఈ పాపం పరిహారం అయిపోవాలంటే మీరు ఇట్లా యాగం చేసుకుంటా పోతే ఎప్పుడైతే మీ పాపం పరిహారం అయిపోతుందో ఆకాశంలో కట్టిన గంటలో ఎవరు కొట్టనిదే, ఎవరు మ్రోగించనిదే ఆ గంటలు ఒకదానికొకటి ఢీకొని గడగడ గడగడమని చప్పుడు, అప్పుడు మీ పాపం పరిహారం అయినట్లయ్యా. ఈ యాగం చేస్తారా? స్వామి తప్పకుండా చేస్తాం. కోట్ల ద్రవ్యం ఖర్చు అయిపోయినా సరే ఈ గంటలు మ్రోగేంత వరకు, మా పాపం పరిహారం అయ్యేంత వరకు, ఈ ఎరక కర్మ నశించే వరకు ఈ పుణ్యకార్యం అయితే చేస్తామని ఆ గంటలు మ్రోగే వరకు నేను దీక్ష వహిస్తానని కంకణం కట్టుకున్నాడు ధర్మజుండు. అయ్యరారా అంగ వంగ కళింగ కాశ్మీర కాంభోజ మళయ మద్ర మాళవి మగధ సింహళ నేపాళ భూపాళ సౌరాష్ట్ర సౌభాగ్య విదర్భ కేగయ మయ్య భాగయ
సౌవీర, పాంచాల, ఆంధ్ర, కర్ణాటక, సింహళ, తెలంగాణ అనేకమైనటువంటి ఒక రాష్ట్రాధీశులకు దేశాధీశ్వరులకు అందరికీ ఇందు మూలముగా వ్రాయు శ్రీమక లేఖలేమనగా ఢిల్లీ నగరమైనటువంటి ఒక హస్తినాపుర సామ్రాజ్యంలో ఇంద్రప్రస్థపురమున పాండవులు 100 సహస్ర నాగవాసం లేని గంటల యజ్ఞము చేస్తున్నారు. ఇటువంటి యొక్క యాగ కార్యక్రమంలో సకల దేశముల నుండి అందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నామని ఎప్పుడైతే ఆహ్వాన పత్రికలు పంపెనో సకల దేశముల రాజచంద్రులను సముఖములకు రక్షించన్, సకల దేశముల రాజచంద్రులను ప్రకటితముగా అన్నదానమును తఖ్యాతిగను నరించన్. రామం 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 సీతారామం రామ రామ శ్రీ సకల దేశముల బ్రాహ్మణులను తన సముఖమునకు రక్షించన్, సకల దేశముల బ్రాహ్మణులను ప్రకటితముగా అన్నదానమును ప్రఖ్యాతిగను నరించన్. రామం 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 సీత భక్తులారా, సకల దేశం నుండి భక్తాదులందరినీ కూడా పిలిపించారు. రకరకాలైనటువంటి వివిధ రకములైన వాహనముల పైన వచ్చారట. రాజులు, రాజమాన్యులు, బ్రాహ్మణులు, భట్రాజులు, వైశ్య, శూద్ర, క్షత్రియ, నారుద కుప్పలు కుప్పలుగా 100,000కు మించిపోయిందట జనాభా. ఆహ్వానమునకు 100,000 అయ్యా 100 అగ్నిగుండములు త్రవ్వించి ధర్మరాజు దీక్షిత భద్రుడై పాండవులు కంకణం కట్టుకొని 20 మణుగుల కంచు గంటలను ఇంపు మీర తెప్పించి 20 మణుగుల పరమదురుగ గల స్తంభములకును కట్టిరి వేడుక నించల్. భక్తులారా, ఆ 20 మణుగుల కంచు గంటలు 100,000 స్తంభాలు వాతించి గంటలు కట్టించిరట. ఇక అన్నదానము చేయిస్తున్నాడు ఏవలే. ఈనాడు వనపట్ల గ్రామంలో మన అమలానంద ముత్యాల నాయన గారి యొక్క స్వగృహం, నూతన గృహమందు తమ స్వంత పటా పొలమందు ఈ నూతన గృహాలను నిర్మాణం చేసి వాస్తు విద్వానుల చేత చక్కనైనటువంటి యొక్క గృహ ప్రవేశాలు కూడా చేయించి ఇక ఈ యొక్క గృహం కూడా 2వ కైలాసమాను రీతిగా కళకళనాడినట్టుగా ఇందాక మన సాంబశివుడు చెప్పినట్టుగా నందనవనమూలే చేశాడు ఆ మహానుభావుడు. ఈనాడు ఈ యొక్క ప్రపంచంలో ఉన్న వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు ఏర్పాటు చేసిన మహానుభావుడు ముత్యాలు గారు. అయితే ఆ మహానుభావుని పేరుతో వచ్చిన భక్తులకు అన్నదానము చాలా బ్రహ్మాండంగా జరిగిందండి. మా తృప్తికరంగా మేము భోంచేస్తాం. వంటల మాస్టర్లు ఎవరో చాలా రుచిగా చేశారండి, పర్వాలేదు. ఇక్కడ ముత్యాల నాయన గారి యొక్క ఆరాధన సందర్భంలో వంటలు చేసిన మాస్టర్లకు కూడా మా యొక్క కృతజ్ఞతలు భక్తులందరి తరపున. అక్కడ కూడా ధర్మరాజు వచ్చిన భక్తాదులకు అన్నదానం చేయిస్తున్నాడు. ఎటువంటి యొక్క బియ్యములు తెప్పించి వంటలు చేయించాడో చూడండి. ఒడ్డెన జేసిరి ఓరోసతో బంధువులకు, ఒడ్డెన జేసిరి దొడ్డ విస్తల్లునో దొన్నెలు 10 నిడి, దొడ్డ విస్తల్లునో దొన్నెలు 10 నిడి. రాజాన్నము మరి రాజనాలు, గంగాసనములు, బంగారు తీగలు, మల్లె గందులు, మన్మథ బాణాలు, ఇవన్నీ బియ్యాలే. ఈ బియ్యాల పేర్లు చూడండి. ఈ ఏడ కూడా మేము భోంచేసినామంటే రాగానే మాకు చాలా స్వడ్ర శోభిత పంచభక్షములతో కమ్మనైనటువంటి యొక్క సన్న బియ్యంతో అన్నం పెట్టారు. మేము ఇవాళ క్షుద్బాధ నివారణతో కడుపార భోంచేసామండి. ఈ ఇండ్లు చల్లగా వర్ధిల్లుగాక. రాజాన్నము మరి రాజనాలు, గంగాసనములు, బంగారు తీగలు, మల్లె గంతులు, మన్మథ బాణాలు,
మోదుగ తొడిమలు మెరుపు మగ్గలు సన్న బియ్యమును సాల గంబులు జిలుకర బియ్యము జీను ముక్కులు రామచరంబులు ప్రేమతో మొదలగు ఒడ్డున చేసి ఇన్ని రకాలైన బియ్యాలతో ధర్మరాజు మాకు ధర్మరాజు యొక్క యాగం జ్ఞాపకం వచ్చింది భోంచేస్తుంటే. ఆహా, ముత్యాల నాయన గారు ఎక్కడ ఉన్నాడో మహానుభావుడు గాని ఇంతమంది భక్తులకు రుచి కలిగినటువంటి యొక్క వంటలు ఈ యొక్క కుటుంబం కూడా భక్తులకు సేవ చేస్తున్నారంటే మేము చాలా ఆశ్చర్యపోతున్నామండి. అనేకంగా గురు పూజలకు అనేకమైనటువంటి స్థలాలకు వెళ్తున్నాం కానీ ఈ కుటుంబం గురు సేవలో నిమగ్నత చెందింది అంటే వారి సోదరులు రాములు గారు కూడా, వారి యొక్క పౌత్రులు, వారి యొక్క కూతురులు అందరూ కూడా ఈ యొక్క భక్త సేవ చేస్తున్నారంటే ఇదే స్థాన శుశ్రూష వెంకటదాసు నాయన గారు చెప్పారు. కనుక గురు శుశ్రూషలు చాలా చేశారు. వీరికి తప్పకుండా సద్గురుడు కటాక్షిస్తాడు. అయ్యలారా, ఇన్ని రకాలైన బియ్యాలతో అన్నం వండించాడు మహానుభావుడు. రాజాన్నము మరి రాజనాలు గంగా సరములు బంగారు తీగలు మల్లె గందులు మన్మద బాణాలు మోదుగ తొడిమెలు మెరుపు మెద్దలు సన్న బియ్యము సాలగంబులు జిలుకర బియ్యము జీను ముక్కులు రామచరంబులు ప్రేమతో మొదలగు ఒడ్డెల చేసి ఓరోసతో బంధువులకు దొడ్డ విస్తల్లునో దొండలు పది. ఆహా, ఈ యొక్క అన్నం ఎన్ని ఉన్నాయి, కూరగాయలు ఎట్లున్నాయి. ఇవాళ ఇక్కడ వంటలు చేసిన మాస్టర్లు కూడా కూరగాయలు చాలా బ్రహ్మాండంగా చేశారండి. ధాన్యాన్ని వడ్డించినందుకు మళ్ళీ ఒకసారి చెప్పయ్యా. చూడండి భక్తులారా, మా యొక్క బహోదారులు కొత్తకోట వాస్తవ్యులు భక్తులారా, నిర్మలానంద మహానంద మరిగదేశ్ కేంద్ర సద్గురు స్వాముల వారి యొక్క ఆశ్రమాన్ని నిర్మాణం చేసి గురు సేవకు ప్రసిద్ధులై గురు సేవ కంటే మించిన భాగ్యం లేదని తన సర్వస్వాన్ని మొత్తం తన కష్టాన్ని తన శ్రమను దారపోసి ఎక్కడ పూజలంటే కూడా అందగలడిందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెందు వెదికి చూచిన అందందేగలుడు దానవాగ్యులని అని శృత్యానుసారమున ఎక్కడ చూసినా సాంబశివుడే కనిపిస్తాడు ప్రతి పూజల్లో. బొంబాయి, మహారాష్ట్ర, విశాఖపట్నం, ఒరిస్సా అనేక స్థానాల్లో అతనిదే వస్తుంది వాట్సాపుల్లో. ఈసారి మాకు నాగర్ కర్నూలు అచలగురు బోధ నాగర్ కర్నూలు యూట్యూబ్ ఛానల్లో వారు రావాలని మేము కోరుతున్నాం. దీనికి అధిపతులు వెంకటదాసు నాయన చందుబట్ల అచల గురు మహారాజు మన ఎదురుగానే కూర్చున్నాడు. కనుక ఈ యొక్క యూట్యూబ్ లో మనం అందరం కూడా వస్తాం. ఇది ఇటువంటి యొక్క టైంలో ఈ యొక్క ముత్యాల నాయన గారు పేరుపై ఇంత సమారాధన చేసినటువంటి ఈ యొక్క అన్నాన్ని కూడా మళ్ళా ఒకసారి వినిపించమని మన జ్ఞానానందుల వారు డి సాంబశివుడు 100 రూపాయలు వారి శక్తానుసారంగా పారితోషికంగా ఈ హరికథా బృందానికి సహకరించారు. వీరికి వీరి కుటుంబానికి పుత్రమిత్ర కలత్రాదులతో ఆ సద్గురుడు కటాక్షించుగాక. ఒడ్డెన చేసిరి ఓరోసతో బంధువులకు దొడ్డ విస్తల్లోనో దొన్నలు 10 నేడి రాజాన్నము మరి రాజనాలు గంగా సరములు బంగారు తీగలు మల్లె గందులు మన్మద బాణాలు మోదుగ తొడిగలు మెరుగు మెగ్గలు సన్న బియ్యములు సాలగంబులు జిలుకర బియ్యము జీను ముక్కులు రామశరంబులు ప్రేమతో మొదలగు ఒడ్డున దొడ్డ విస్తల్లునో. అయ్యలారా, వాటిలోకి కూరగాయలు ఎట్లున్నావో చూడండి. ఈ సాయంకాలం వాళ్ళు కూరగాయలు తగ్గుతుంటే అక్కడ ఉన్న భీమసేనుడు జ్ఞాపకం వచ్చాడు. వంటలు చేసే వలలు ఒక ఆయన తరుగుతున్నాడు. వంటల మాస్టర్ పాపం చాలా శ్రమ కూర్చి అక్కడ ఉన్న తల్లులు కూడా వాళ్లకు చాలా సహకరిస్తున్నారు కూరగాయలు దరి. ఏ విధంగా ధర్మరాజు యొక్క యజ్ఞములు ఎటువంటి కూరగాయలు
గుమ్మడికాయలు కాకరకాయలు గెండె సోర మరి గిన్నె సోర బీరగుత్తి కర్పూరపు బీరయు చిన్న పొట్లలో పెద్ద పొట్లలో చిక్కుడు కాయలు గోరు చిక్కుడులు చిలుగడ దుంపలు బంగళ దుంపలు బహుతల ఎటులు గాజర గడ్డలు గనముల్లందులు గాజర గడ్డలు గనముల్లందులు క్యాబీలు నోటి కోల్గనాయ కోసు గడ్డలు బచ్చల కూరయు పాల కూరయు మెంతె కూర తోట కూరయు కూరల వాసన నోరూరంగా చెప్పదరమయ పులుపుల గుమగుమలు అబ్బబ్బ సాంబార్ పులుసులతో ప్రజలకి కూరగాయలు మళ్ళీ ఒక్కసారి భక్తులారా ఓజీలో శ్రీ సద్గురుదేవులైనటువంటి యొక్క కార్యదేశ కేంద్రంలో వారి యొక్క ప్రియ శిష్య రత్నాకర్ లో భోగవరం గ్రామ వాస్తవ్యులో మరియు నిర్భయానంద రంగారెడ్డి నాయన గారు ధర్మపత్ని లక్ష్మీదేవమ్మ గారు వారి యొక్క శక్తానుసారంగా 100 రూపాయలు ఈ అడికత దాసులకు సమర్పించారు. వీరికి వీరి కుటుంబానికి సద్గురుడు రచించుగాక. నడిగడ్డ అంటే జ్ఞాపకం వస్తుంది. నడిగడ్డలో ఒక 5 ఏళ్ల క్రితం కూడా అక్కడ వినాయక చవితికి హరికథకు తిరుమల తిరుపతి దేవస్థానం తరపున వెళ్ళామండి. అక్కడ 5 రోజుల కార్యక్రమం హనుమాన్ దేవాలయంలో చేశాం కదా. నిన్ను గుర్తించిన నేను 3 దఫాలుగా తిరుమల తిరుపతి దేవస్థానం నుంచే రావడం జరిగింది. మేము మా ఊరికాడ ఏం దిగలేదు, వచ్చేసి 3 సార్లుగా అక్కడ హరికథ చెప్పాము. నడిగడ్డ అక్కడ భక్తులు కూడా చాలా బ్రహ్మాండమైనటువంటి భక్తాదులు నుండి చాలా సేవ చేశారు. అయితే ఈనాడు నడిగడ్డ ఈశ్వరయ్య గారు ఈశ్వరయ్య నాయన గారు ఇక్కడ స్పీచ్ ఇచ్చారు. చాలా మృదుమధురమైనటువంటి స్వభావిగా మాకు కనిపించారు. ఈశ్వరయ్య గారు 100 రూపాయలు సహకరించారు. వీరికి వీరి కుటుంబానికి సద్గురుమూర్తి రక్షించుగాక. భోగారం గ్రామ వాస్తవ్యులు భక్తానంద బసప్ప నాయన గారు ఎవరి శిష్యుడే కాజా దేశికేంద్రుల వారు ప్రస్తుతంగా మహబూబ్ నగర్ లో నివాసము. ఇక నెవటి ప్లేస్ అంటే మహాదేవుని పేటనే కనుక చిన్న కాజా నాయన గారి యొక్క ప్రియ శిష్యులు బసప్ప నాయన గారు 100 రూపాయలు సహకరించారు. వీరికి వీరి కుటుంబానికి ఆ సద్గురుమూర్తి ఆయురారోగ్యములతో కటాక్షించుగాక. మహాదేవునిపేట మహానంద ఆశ్రమ సేవకురాలైనటువంటి యొక్క భక్తురాలు మరియు మాతృస్వరూపిణి గోవిందమ్మ గారు 100 రూపాయలు సహకరించారు. వీరికి వీరి కుటుంబానికి సద్గురుమూర్తి ఆయురారోగ్యములతో ఈ భక్త కోటినల్లా డెంగీ, మలేరియా, కరోనా భయంకరమైన వ్యాధులను తరిమి కొట్టి ఆ గురుదేవుడు ఆయురారోగ్య భోగభాగ్యములతో ఇహ పర సుఖముల నొసంగి సద్గురుమూర్తి రక్షించుగాక. గుమ్మడికాయలు కాకరకాయలు గెండె సోర మరి గిన్నె సోరయును బీరగుత్తి కర్పూరపు బీరయు చిన్న పొట్లలో పెద్ద పొట్లలో చిక్కుడు కాయలు గోరు చిక్కుడులు చిలుగడ దుంపలు బంగళ దుంపలు బౌతర ఎటులో గాజర గడ్డలు ఘనముల్లంగుడు క్యాబీలు కోల్గనాయ కోసు గడ్డలు పచ్చల కూరయు పాల కూరయు మెంచె కూర మేల్తోట కూరయు కూరల వాసన నోరూరంగా చెప్పదనమయ పప్పుల గుమగుమరు ఒడ్డున చేసిరి ఓరసతో బంధు అయ్యా అన్నాలు కూరగాయలు సాంబారు పులుసు చాలా బ్రహ్మాండంగా. సాయంకాలం కూడా ఆ సాంబారు యొక్క గుమగుమాయని పరిమళములైన సువాసనలు వెదలొద్దంటే అక్కడనే కూర్చున్నాం. ఇంకా అక్కడిక్కడ తిరగలేక మళ్ళా తర్వాత అయితే భోంచేసిపోవచ్చు అన్నట్టుగా. సాయంకాలం పాపం వీళ్ళకందరికి స్వీట్ పెట్టలేదని సాయంకాలం మాకు స్వీట్ కూడా తయారు చేశారు రాత్రి. అక్కడ కూడా ఎలా పెట్టాడో ఆ యొక్క ధర్మరాజు
గారెలు బూరెలు కమ్మని ఒడియాలు పులిహోర పొంగలి గల మధ్యాహ్నంబులో దోశ వడలు మరి దోబీలు చెకిలాలు మిస్ మైసూర్ పాక్ పూరి హల్వా బహుత గప్పుపు గట్టి పెరుగులు చల్లని నీళ్లను సాంబారులతో బంధువులందరూ బడి బడి అనగా వడ్డెన చేసిరి వడ్డ విస్తల్లో అంటూ బ్రాహ్మణ భోజన ప్రియ అన్నట్లుగా ఒక తక్కువ అక్కడ వేల సంఖ్యలో వచ్చిన బాబునోడు మాత్రం బ్రహ్మాండంగా బొచ్చలు పెంచుతున్నారు. మాలాంటి బ్రాహ్మణకంతా తీపి అంటే చాలా ప్రేమండి. షుగర్ వచ్చినా గానీ వదిలేదు లేదు, షుగర్ వచ్చినా గానీ సస్య అబ్బా అని అనుకుంటారు. కానీ బ్రాహ్మణ భోజన ప్రియ అన్నట్టు ఇక చాలా కమ్మనైనటువంటి స్వీట్ పదార్థములు కూడా భక్ష్య పరిమాణములు సాయంకాలం పెట్టారు. చాలా రుచికరంగా ఉన్నాయి. ఇట్లా యజ్ఞం తలపెట్టాడండి. బ్రాహ్మణకైతే బొజ్జలు ఎరిగిపోతున్నాయి. ఎన్ని దినంబులు యాగము చేసిన ఇరవి ఒక్క గంటైనా, ఎన్ని దినంబులు యాగము చేసిన ఎనది ఒక్క గణ మ్రోగడి శబ్దం ఎప్పుడు కనిపించదు గగనమున్న. ఒక్క గంట కూడా మొదలెట్టు ఖర్చు ఒక దండుగా అయిపోతుంది. ఇక 2 గంటలు మోగుతాయి, మా పాపం ఎప్పుడు దిగిపోతుందని వీళ్ళు ఆ గంటలు దిక్కే చూస్తున్నారు. సంవత్సర కాలమయ్యే వేల ద్రవ్యము, కోట్ల ద్రవ్యం ఖర్చు అయిపోతుందండి. టంకసాల ఖాళీ అయిపోయింది. మొత్తం ఏం లేవు. రాజధనాధారములు మొత్తం అయిపోయినాయి. అంగ కళింగ కాశ్మీర కాంబోజ దేశాల నుండి కూడా అప్పు తెప్పించారు ధర్మరాజు. అప్పు పడ్డారు. ఢిల్లీ నగరం మొత్తం అప్పుల పాలైపోయింది. 1 గంట మ్రోగలేదు. కృష్ణ ఎక్కడున్నావురా వేణుగోపాల, మేమెంత పాపము చేసితిమయ్యా. కృష్ణ, ఇంతమంది గాజులు పోగొట్టుకున్నాం, ఇంత చంపి ఈ సామ్రాజ్య మండలం తలపైన పెట్టుకొని పోతామా మేము కూడా? వీళ్ళ వలనే మరణం ఒకనాటిది తెలిసి కూడా ఇంతమందిని చంపితే ఈ జన్మ శాశ్వతమా కాదని పెద్దలు చెప్పారు కీరవాణి. ఓ మనసా శాశ్వతమా ఈ దేశం త్వరపడకే ఓ మనస అన్నారు పెద్దలు. శాశ్వతమా ఈ దేశం త్వరపడకే ఓ మనస, శాశ్వతమా క్షణికమైన ఈ మనోగడలోన, క్షణికమైన ఈ మనోగడలోన పరువులేలను అనుచనము, పరువులేలను అనుచనము. నీటిపైన చీరు గుణగోలేయే, నీటిపైన చీరు ప్రభో, నీటిపైన చీరు గుణగోలేయి. దేహము ఏ వేళ చితికిపోవునో, దేహము ఏ వేళ చితికిపోవునో. శాశ్వతమా ఈ లోకములో
భోగములెన్నో ఈ లోకములో భోగములెన్నో అనుభవించకయే తనవి తీరునా అనుభవించకయే తనవి తీరునా ఈతనువే రాలిపోయినా ఈతనువే రాలిపోయినా ఈ బ్రతుకే మౌనో నీకు తెలియునా ఈ బ్రతుకే మౌనో నీకు తెలియునా శాశ్వతమా మనసా ఈ భోగవాక్యములు శాశ్వతమా మూడు నాళ్ళ ముచ్చటే కదా కనుక మూడు నాళ్ళ ముచ్చట కొరకై ఈ భోగములకు అశాశ్వతమైన తనుమాన ధనములు స్థిరస్థము కాదు కదా అందుకే దీంట్లో ఓహో మానవుడా ఇకనైన మేలుకోరా ఓహో మానవుడా ఇకనైన మేలుకోరా చల్లని గురుబోధ ఇళ్ళ మందున గనవేరా చల్లని గురుబోధ ఇక ఇదంతా మాయ జగమేరా ఇదంతా మాయ భ్రమలేరా మాయ చేసి మహిమ జోపి మాయ చేసి మహిమ జోపి మాయమవుతుంది ఎరుక మరుగుగనవలెరా మాయమవుతుంది ఎరుక మరుగుగనవలెరా చల్లని గురుబోధ ఇళ్ళ మందున గనవేరా ఇదంతా మాయ జగమేరా ఇదంతా మాయ భ్రమలేరా మాయ చేసి మహిమ జోపి మాయ చేసి మహిమ జోపి మాయమవుతుంది ఎరుక మహిమ గనవలెరా చల్లని గురుబోధ స్వస్వరూపము చూపి నీలో సత్యమెరుగండి స్వస్వరూపము గాంచి నీలో సత్యమెరుగండి స్వప్న భ్రాంతి జగములోన సారమెరుగండి సారమెరుగండి గురు బోధ తెలియండి చల్లని గురుబోధ మెల్లగా గనవేరా ఓహో మానవుడా ఇకనైన మేలుకోరా ఓహో మానవుడా ఇకనైన మేలుకోరా చల్లని గురుబోధ జయ సద్గురునాథ మహారాజ్ కి కనుక అశాశ్వతమైనటువంటి యొక్క ఈ మాయా ప్రపంచము అనిత్యమైనటువంటి దీని నిత్యానిత్య వస్తు వివేకమెరగలేక మనుషులు కొంతకాలం మాత్రమే భ్రమపడి ఇందులో నిజముగానక అనేక జన్మలకు కారణం అవుతున్నారు. ఏనాటి నుంచో మనం ఎన్ని యుగముల నుండి ఉంటిమో, ఎన్ని జగాల నుండి ఉంటిమో, ఎన్ని యుగాలు గడిచినో, కానీ
గురు దర్శనం కానందుకే ఇన్ని జన్మలు ఎత్తుకుంటూ వచ్చాము. ఎప్పుడైతే గురు దర్శనం దొరికిందో అప్పుడు జన్మ తరించిందని ఎరగండి అని పెద్దల ఉవాచ ఉంది. కాబట్టి ఆ విధంగా ధర్మరాజు ఎంత పుణ్యం చేస్తే కూడా 1 గంట మోగపాయా, నా పాపం తీరగపాయా అని చెప్పేసి చాలా చింత చేసుకున్నాడు. ఇటువంటి ఘనమైన యాగం మరి ఎటువంటి మహాత్ముని ద్వారా ఈ యాగం ఫలిస్తుందో చూడండి భక్తులారా. జై ఇందిరారమణ గోవింద, సద్గురునాథ మహారాజుకి. భక్తులారా, ఈ యాగం ఈ విధంగా చేస్తున్నాడు మహానుభావుడు. ఈ యాగం చేస్తున్నాడు కదా. అయితే ఇటువంటి 100,000 మంది ప్రతినిత్యము సంవత్సర కాలం కూడా ఈ యాగం చేస్తుంటే 1 గంట కూడా మోగలేదు. మరి ఇటువంటి ఘనమైన యాగం ఎవరి వల్ల కనిపిస్తుందయ్యా? అయితే ఆ ఢిల్లీ నగరానికి సమీపంలో తిరుక్కుడి అనేటువంటి ఒక చిన్న ఊరుందట. తిరుక్కుడి అనేటువంటి ఒక చిన్న గ్రామం కూడా భగవద్భక్తుడైనటువంటి యొక్క అగ్రకులం వల్ల జన్మించిన ఒక భక్తుడు మాధవదాసుడు అనే బాలుడు ఉండేవాడు. వాడు పుట్టంగానే గర్భదరిద్రుడయ్యాడండి. పుట్టంగానే తల్లిదండ్రులు పోగొట్టుకున్నాడు. 2 చనిపోయారు. ఆ మాధవదాసు అనే చిన్నవాడుని ఆ ఊర్లో అక్కలమ్మలందరూ కూడా మహిళా మండలి వాళ్ళు చేరదీసి పాలిచ్చి పెంచుతున్నారట. కాలక్రమేణా పూర్వజ్ఞానము కలిగిన పుణ్యమూర్తి అల్లారవద్దుగా పెంచుతున్నారు. ఎలా పెరుగుతున్నాడు అబ్బాయి? బాలచంద్రుని మించు పాల భాగముతోడ, మెరుగైన ముద్దు నెమ్మోముతోడ, వికసితాబ్జములకు వెలయు కన్నులతోడ, బాల సూర్యుని బోలు భూకితోడ, పసిడి గజ్జలు గుల్కు పాద పద్మముతోడ, అందమో స్ఫటిక హారములతోడ, కప్పుటడుగులు పెట్టుచో తల్లి వద్ద, జారి నిత్యాది కృత్యములు చేయకుండా, బాధ పెట్టుచు పాలకై బహుగా నేడువా, రారా నా తండ్రి అని పాలు రమణి ప్రాపు. అమ్మా, ప్రతినిత్యం నేను ఒక్కదాన్నే పాలు ఇవ్వాలంటే నా బిడ్డలకి ఎవరు ఇవ్వాలి? కనుక అందరూ ఇవ్వండి పాలు అంటే వాళ్ళు మీటింగ్ చేసుకున్నారు. ఆడబిడ్డలు 20 రోజుల వంతున ఒకరు పాలిచ్చి పెంచేటట్టుగా వంతు ప్రకారంగా పెంచుతున్నారు. ఆ తల్లుల పైన చేరి మలమూత్ర విసర్జనలు చేయడు, పాలివ్వమనే బాధిస్తాడు. ఇలా కాలక్రమేణా వాడు పంచవార్షికోన్నతుండై క్రమక్రమేణా 20 సంవత్సరాల వయసు వాడయ్యాడు. చాలా చక్కగా విద్యాభ్యాసాన్ని అభ్యసిస్తున్నాడు అబ్బాయి. సర్వ విద్యలో ఆరితేరాడు. కానీ ఒకనాడు ఆలోచించాడట, ఈ దేహము అస్థిరము, నాయనగారి తమ్ముడు రాముడు అన్నగారి భక్తులారా, అమలానంద ముత్యాల నాయన గారి యొక్క సోదరుడు రామానంద రాముల నాయన గారు, గుంపు మేస్త్రి గారు అన్నగారి యొక్క కార్యక్రమాన్ని అరేంజ్మెంట్ కావించినటువంటి యొక్క ధీరులు. ఎవరికి కూడా ఈ యొక్క వస్తువు ఉంది, ఈ వస్తువు లేదని ఏమన్నారు పెద్దలు? పుత్ర మిత్ర కలత్రాదులతో ఛత్ర చామర ఆతిథ్య వైరాగ్య స్వర్ణదానములు చేయాలన్నట్టుగా ఇక్కడ అన్ని కూడా జరిగినాయి. వారి యొక్క భక్తిపూర్వకంగా వచ్చిన భక్తులకు చక్కగా అన్నదాన కార్యక్రమాలను ఏర్పాటు చేయించి మరి ఈ విధంగా అన్నదాన కార్యక్రమాలు చేయిస్తూ అన్నయ్య గారి ఆత్మశాంతికై తమ వంతు సహకారంగా చెరు కానుకగా 100 రూపాయలను సహకరించారు. వీరికి కూడా పుత్ర మిత్ర కడత్రాదులు ఇచ్చి ఆయురారోగ్య సుఖ సంపత్తులతో అన్నగారి యొక్క ఆశీస్సులు పొందుతూ ప్రతినిత్యం అడుగడుగున ఆ సద్గురుమూర్తి యొక్క ఆశీస్సులకు పాత్రులు కావాలని కోరుతూ వీరికి వీరి కుటుంబానికి ఇష్ట కామ్యార్థ సిద్ధులను సంగి కాపాడుగాక. ఆ విధంగా జై శ్రీమద్రమారమణ గోవింద. ఆ భక్తుడికి 20 ఏళ్ల వయసు వచ్చేసింది. అతడు 120 దివ్య క్షేత్రములు దర్శింపనించి
చిన్ననాటి నుండి పాలిచ్చి పెంచినటువంటి తల్లులకు సెలవు తీసుకుంటాను. చూడండి, కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ చాలా అధికమైనటువంటి గట. అమ్మలారా, ఓ తల్లులారా, ఇక నేను వెళ్ళొస్తున్నాను, తీర్థయాత్ర అన్వేషణంగా వెళ్ళిపోతున్నాను, సెలవు ఏంటంటే అందరూ కన్నీరు గార్చారు. నాయన, చిన్ననాటి నుండి మా ఒడిలో పెరిగావు, మా పాలతో రక్షణ చేయబడ్డావు. నాయన, ఈనాడు మా కళ్ళకు దూరం అయిపోతున్నావా మాధవ, ఎక్కడికి వెళ్ళొస్తావా అని అందరూ కూడా కన్నీరు చూస్తుంటే, ఓ తల్లులారా, ఈ దేహం అస్థిర పంజరము, మట్టి బొమ్మను చేసి మాయా ప్రాణము శ్రీరాగం, మట్టి బొమ్మను చేసి మాయా ప్రాణము కోసి ఒట్టొట్టి భ్రమలాచే ఆటలాడి చెదవే, ఒట్టొట్టి పుట్టపై చెదలట్టె గంటడి గిట్టినట్టుల మట్టు లేక పుట్టగట్టుగా నట్టు లేర్పడ మట్టి దేశము గుర్తు తెలియవే, మట్టి బొమ్మను చేసి ఒట్టి భ్రమాలచే ఆడాలా ఓ మాయా మనసా రామానుజుల మీద నుంచావా అయినా ఓ మాయా మనసా. చుట్టాల చూక కొట్టాలు దించుక చుట్టాల ఒట్టొట్టి భ్రమలాచే ఆటలాడించదవే, పుట్టపై చెదలట్టే గంపడి గిట్టినట్టుల మట్టు లేక పుట్టుగిట్టుడ నట్టు నేర్పడ మట్టి దేశము గుర్తు తెలియవే, ఓ మాయ మనసా. నీ మనసు రామానుజుల మీద నుంచవే ఇంకా, ఓ మాయ మనసా. గ్రంథాలేసదావేమే రామానుజాయనక ఒంకా నక్కల పాలో బృంగుని జ్ఞేయంబు దినదినము చేయించున్నాయో, అనుదినము ధనలోబిగాక దాన ధర్మము చేయవలనే. చుట్టాల కొత్త మట్టి బొమ్మను చేసి మాయా ఒట్టొట్టి భ్రమలాచే ఆడాడించదవే. కనుక ఓ తల్లులారా, తండ్రులారా, ముత్యాల నాయన గారి యొక్క కనిష్ట సోదరుడు బలగం వెంకటయ్య నాయన గారు 100 రూపాయలు సహాయం చేశారు. వీరికి వీరి కుటుంబానికి పుత్రమిత్ర గణత్యాదులచే ఆయురారోగ్య అష్టైశ్వర్య భోగభాగ్యముల చేత మా అన్నయ్య గారి యొక్క ఆరాధన కార్యక్రమం ఎంత ఆనందంగా జరుగుతుంది. ప్రతి ఏటా కూడా ఈ విధంగా నిర్వహించాలనే యథార్థ హృదయంతో ఆ భక్తులు మాకు ఈ యొక్క సహాయ సహకారములు అందిస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా భక్తులు ఇదే విధంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని ఆరాధనను ఘనంగా జరుపుకుంటారని మనవి చేస్తూ ఆ సద్గురుమూర్తులు వేడుతున్నాం. జై సద్గురునాథ్ మహారాజ్కి. వెంకటయ్య గారు 100 రూపాయలు ఈ అన్నయ్య గారి ఆత్మశాంతికి ఈ హరిదాసులకు దానం చేశాడు. ఆ విధంగా ఓ తల్లులారా, నేను క్షేత్ర దర్శనార్థమై వెళ్ళిపోతున్నాను, సెలవు ఎండనగా. మంచిది నాయన అని కన్నీరు విడుచుకుంటూ వాళ్ళు సెలవు ఇచ్చారు. పెంచిన ప్రేమ చాలా గొప్పదండి. అతడు తెల్లవారితే తిథివార నక్షత్రములు కావాల్సి వస్తుందని మనం ఎక్కడైనా ప్రయాణం కావాలంటే చూడండి, పంచాంగమో క్యాలెండరో చూసుకొని బయలుదేరుతాం. ఇవాళ అష్టమి అమావాస్య ఎక్కడ పోదాం అనుకుంటారు. ఇవల్ల అవసరం లేదు. ఆ భక్తుండైన మాధవదాసు తెల్లవారుజామున ప్రయాణం అయ్యాట. తెల్లవారుజామున తిథివార నక్షత్రాలకు అవసరం లేదు. సూర్యోదయం కాకమునిపే ప్రయాణం అవటం మంచిది అని గట్టిగా తంబుర కరమును నీటితో పట్టు చేలమును దాల్చి, గట్టిగా తంబుర కరమును నీటితో రట్టు లేక రవి రాజముని పట్టముడు మది దళచి రామం రామం.
రవి రాగమునిపే ఆ నగరాన్ని విడిచాడు. ఇక పుణ్యక్షేత్రాలకు వెళ్ళుకున్నాడట మోహన. శుభం శుభం. శ్రీకర మార్కాపుర భద్రాచల సింహాచల మరుదించన్. శ్రీకర మార్కాపుర భద్రాచల సింహాచల మరుదించి ప్రాకటముగ పుత్తాద్రి గటిగదన క్రీకూర్మంబును చూచి రామం 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 సీతారామం. వర శ్రీరంగము కుంభకోణమును అస్తగిరీవర కంచి. వర శ్రీరంగము కుంభకోణమును అస్తగిరీవర ఇరణ్యాద్రి వృషభాద్రి అవోబిల వెంకటాద్రికే పెంచి. ఇరణ్యాద్రి వృషభాద్రి అవోబిల వెంకటాద్రికే పెంచి రామం 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 సీత. జై ఇంద్రార గోవింద. ద్వాదశి